ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. కృష్ణానది పర్వళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలలోకి వరుణుడు ఉగ్రరూపంలో ప్రవేశిస్తున్నాడు. జూరాల ప్రాజెక్టులోకి ఒక్కసారిగా భారీ వరద పోటెత్తడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి ఏకంగా 10 గేట్లు ఎత్తేశారు. దిగువన శ్రీశైలం వైపు నీటి ప్రవాహం వేగంగా కదులుతుంది. గత వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి నుంచి నీటిని ఉండేలా చేస్తుండటంతో నారాయణపురం మీదుగా 30,000 క్యూసెక్ల జలాలు జురాలకు చేరుతూ వచ్చాయి. ఇక కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో బుధవారం 135,620 క్యూసెక్ల దిగువకు నీటిని విడుదల చేయడం, భీమా నుంచి 60,000 క్యూసెక్ల జలాలు వస్తూ ఉండడంతో దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల నీరు మక్తల్ నియోజకవర్గం తంగిడి వద్ద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానదికి వచ్చి చేరుతున్నాయి. సో ఇక జూరాల ప్రాజెక్టు వరదగా పోటెత్తింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల ఇన్ఫ్లో 91,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 81,695 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుత నీటి మట్టం 317.35 మీటర్లుగా కొనసాగుతుంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.371 టీఎంసీలుగా నమోదయ్యింది. భారీ వరద నేపథ్యంలో ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. మరొక పక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 6,250 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టము 1,091 అడుగులు కాగా ప్రస్తుతము 1,065 అడుగులుగా ఉంది. నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతము 16 టీఎంసీలుగా నమోదైంది. అటు నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి 3,935 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు నీటి మట్టము 1,405 అడుగులు, కెపాసిటీ 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టము 1,395.83 అడుగులు, 7.146 టీఎంసీలుగా నమోదయ్యింది. గత సంవత్సరము ఇదే రోజు 4.622 టీఎంసీలు, 1,391.30 అడుగులుగా ఉంది. మొత్తానికి తెలంగాణలో వర్షాకాలం ఆరంభంలోనే కృష్ణా బేసిన్ కలకలలాడుతుండడం రైతులలో ఆనందాన్ని ఇప్పుడు నింపుతోంది. అయితే నది పరివాహక ప్రాంతాలు ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే జూరాలలో 10 గేట్లు ఎత్తి శ్రీశైలానికి దిగుమన ఇప్పుడు నీళ్లు విడుదల చేస్తున్నారు. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎగువన అత్యంత భారీగా వర్షాలు కురుస్తుండడం, ప్రస్తుతం తెలంగాణ కూడా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరదంతా కూడా ఇప్పుడు కృష్ణాలో అద్భుతమైనటువంటి ప్రవాహాన్ని కొనసాగించేటువంటి విధంగా మారింది. దీంతో ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం డ్యామ్ల వద్ద కూడా ఆ ప్రాజెక్టులో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ యొక్క 10 గేట్ల నుంచి వస్తున్నటువంటి జూరాల నుంచి వస్తున్నటువంటి ఈ వాటర్ ఫ్లో 1,00,000 క్యూసెక్కులు దాటి ప్రవాహాన్ని గాన కొనసాగితే కొద్ది రోజుల్లోనే 3-4 రోజుల్లోనే శ్రీశైలానికి ఆ డ్యాములో పూర్తి స్థాయి భారీ నీటి వరద కూడా వచ్చి చేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం జూరాల వద్ద అయితే భారీగా అవుట్ఫ్లో, అదేవిధంగా ఇన్ఫ్లో కూడా కొనసాగుతుంది.